యెహోవా తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకొనుచున్నాడు. భక్తులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. కాబట్టి తాను ఏర్పరచుకున్నటువంటి భక్తులు ప్రార్థన చేయమని ఎవరికైనా చెప్పి ఊరక ఉండేటోళ్ళు కాదు. భక్తులు వారి జీవితాల్లో ప్రార్థన చేసుకుంటారు. వారి జీవితాల్లో ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు భక్తులు. కాబట్టి భక్తుల మీద ఆధారపడి మనం ప్రార్థన మర్చిపోతే దానివల్ల మన విశ్వాస జీవితం సరైంది కాదు. మన జీవితాలు ముందు కొనసాగలేవు ప్రియులారా. అందుకోసమే మన కొరకు ప్రార్థన చేసుకున్నా, ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నా, మనం నమ్మవలసింది ఏంటంటే నా ప్రార్థన దేవుడు వింటాడు. యేసు ప్రభుని నమ్ముకున్నా, మారు మనసు బాప్తీసం పొందాం, అయిపోయింది అనుకోవడానికి లేదు. శాశ్వతమైనటువంటి పాప విమోచన ప్రభు మనకిచ్చాడు. కానీ మన లోపల దోషాలు, మన లోపల పాపాలు, మన లోపల బలహీనతలు, వాటిని మనం ఏం చేస్తుండాలి? దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడమే కాదు కానీ దాన్ని విడిచిపెట్టాలి.